రెగ్యులర్‌గా చేసే టమాటో పచ్చడి బోర్ కొట్టకుండా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేశానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఈస్ మౌని. వెల్కమ్ టు రొటీన్ డైరీ. ముందుగా కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసి వాటిని బాగా ఫ్రై అవనివ్వాలి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసుకుని మరొక 10 మినిట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ కందిపప్పు, కొద్దిగా పల్లీలు, 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ ని యూజ్ చేయట్లేదండి. సో మీ స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీస్ ని యాడ్ చేసుకోండి. పల్లీలు, ఎండుమిర్చి అనేది ఇలా దోరగా వేగాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని అన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయని యాడ్ చేసి తాలింపు అనేది దోరగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుంటే వేడివేడిగా టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో ఈ టొమాటో పచ్చడితో పాటు నెయ్యి కూడా కలుపుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. మన ఛానల్లో టేస్టీ రెసిపీస్ తో పాటు కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ రొటీన్స్, డైలీ రొటీన్స్, అలాగే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ని కూడా షేర్ చేస్తుంటాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.